హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. పాజిటివ్ న్యూస్ అంటే నిన్న మనం డిస్కషన్ చేసినట్టు రష్యా ఉక్రెయిన్ వార్లో ఒకటి పాజిటివ్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి నాటోలో చేరట్లేదని ఉక్రెయిన్ ప్రకటించడం వల్ల రష్యా కొంచెం శాంతించింది. అందువల్ల గ్లోబల్గా మార్కెట్స్ అనేవి రియాక్ట్ కావడం జరిగింది, అంటే పాజిటివ్ సైడ్లో వెళ్ళడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా ఇంకొకటి దానికి అడిషనల్గా ఈ మన బైపోల్స్, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి అంటే 4 స్టేట్లలో బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ రావడం. ఎగ్జిట్ పోల్స్కు అనుగుణంగానే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రావడం వల్ల మార్కెట్స్ అనేటివి గ్యాప్ అప్లా ఓపెన్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో ఇది సస్టైన్ అయితే కాలేదు. ఎందుకు సస్టైన్ కాలేదు అంటే ఇంకా ఎక్స్పైరీ డే అలాగే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి ఇంత గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. డెఫినెట్గా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం జరిగింది. ఇక మన స్ట్రాటజీ ప్రకారం డిస్కషన్ చేస్తే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. వైడ్గా ఉంటే ఈ సందర్భంలో మన ట్రేడ్ అనేది ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. ఎందుకంటే R2 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. R2 బ్రేక్అవుట్ అయినంత మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే అది ఒకవేళ R2 ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అంటే క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి R2 ఇలా బ్రేక్ చేసి ఉంటే డెఫినెట్గా మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం ఫర్ ద టార్గెట్ ఆఫ్ R3 లేదా ఇన్ బిట్వీన్ ద R2 అండ్ R3కి మధ్యలో టార్గెట్ కోసం అయితే ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. అలా కాకుండా ప్రైస్ అనేది ఆల్రెడీ ఓపెన్ అవుడే R2 దగ్గర ఓపెన్ అయింది కాబట్టి ఈ హై బ్రేక్అవుట్ అయితేనే మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలి. ఈవెన్ దో ఇది బ్రేక్అవుట్ వచ్చినా నెక్స్ట్ ఈ హై అనేది బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి. ఎక్కడి వరకు టార్గెటు? మళ్ళీ మన టార్గెట్ అనేది ఇక్కడ వరకు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. బట్ అలాంటి అవకాశం అయితే మనకు రాలేదని చెప్పవచ్చు. ఈ హై అనేది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంటుంది, లేదంటే డౌన్ ట్రెండ్ ఉండడానికి అంటే షార్టర్ పీరియడ్లో డౌన్ ట్రెండ్లో కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంటుంది. చూడండి, ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసినట్టయితే చూడండి, ప్రైస్ అనేది ఈ లెవెల్ని అసలు బ్రీచే కాలేదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇలా వచ్చింది. మళ్ళీ మనం ఒకవేళ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఈ హై బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ చేస్తాం. అలా కూడా రాలేదు కాబట్టి మళ్ళీ ఇలా రావడం అంటే ఈ సందర్భంలో ఇది బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే డౌన్ సైడ్లో పీఈ సైడ్లో మనం ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే ట్రేడ్ ఇనిషియేట్ చేయవచ్చు. ఎక్కడి వరకు తీసుకోవచ్చు? ఇక్కడ వరకు ఈ టార్గెట్ కోసం అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. అది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అచీవ్ కావడం జరిగింది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మనం ట్రేడ్ కూడా ఇనిషియేట్ చేయవచ్చు. స్టాప్ లాస్ అంటే ఈ సందర్భంలో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఈ సందర్భంలో ఇక్కడ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేసినట్టయితే మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఈ 2 ట్రేడ్స్ అయితే సక్సెస్ కావడం జరిగింది అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ప్రకారం. బట్ ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్తే కొంచెం స్టాప్ లాస్ అనేది హెవీగా ఉంటుంది, బట్ అవి సక్సెస్ కావడానికైతే ఎక్కువ ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒకటి జోన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఓపెన్ అయింది కాబట్టి డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. డిమాండ్ జోన్గా యాక్ట్ అయినప్పుడు ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది కాబట్టి మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ అచీవ్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో ఇక ఈ జోన్ యొక్క వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే మనకు ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఇక రెండో జోన్ గురించి చూద్దాం. రెండవ జోన్ దగ్గరికి ప్రైస్ అనేది అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఎలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అయితే రాలేదు. అంటే ఇక్కడ ఏదైనా బుల్లిష్ క్యాండిల్ దీనిపైన ఇలా వస్తే మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసేవాళ్ళం. అలాంటి అంటే అవకాశం అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. సరే, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అలాంటి పుల్ బ్యాక్ కూడా రాలేదు. మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. ఇలా మల్టిపుల్ టైమ్స్ అంటే అప్ సైడ్ బ్రేక్ డౌన్ సైడ్ బ్రేక్ తీసుకుంటే ఆ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరుగుతుంది. అంటే ఈరోజు సప్లై డిమాండ్ రేట్ ప్రకారం మనకు ఆపర్చునిటీస్ ఒకటి మాత్రమే వచ్చింది, ఇక రెండోది అయితే రాలేదని చెప్పవచ్చు.
ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సో ఈ జోన్స్ మార్క్ చేసుకోండి. బట్ ఇది లెవెల్ ఓవర్ లెవెల్ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. సో మనం చూసినట్టయితే ఇక్కడ 2 వరుస అంటే ఇక్కడ ఒక మొమెంటం క్యాండిల్, ఇక్కడ ఒక మొమెంటం క్యాండిల్ రావడం జరిగింది. సో ఈ రెండింటి మధ్యలో ఇక్కడ కూడా ఒక జోన్ ఉంది. సో కాబట్టి ఇవి రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ డిమాండ్ జోన్ అనేది ఇక్కడ ఉన్నది. ఈ జోన్ను కన్సిడర్ చేయండి. బట్ ఇవన్నీ లెవెల్స్ అయితే కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. సో ఇక్కడ కూడా ఇంకొక జోన్ ఉంది కాబట్టి దీన్ని కూడా మార్క్ చేసుకోండి. సో ప్రైస్ అనేది ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి అయితే ఈ లెవెల్ అనేది ఈజీగా బ్రేక్అవుట్ అవుతూ, సో మేబీ ఇక్కడ ఏమన్నా రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 జోన్స్ని మార్క్ చేసుకోండి. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,800 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. ఈ లెవెల్ వచ్చేసి 16,500. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పుట్ సైడ్లో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ప్రస్తుతానికి అంటే రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అనేది హోల్డ్లో ఉన్నది కాబట్టి సో దానిలో మళ్ళీ ఏదైనా అంటే బ్యాడ్ న్యూస్ లేనంత వరకు మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ మళ్ళీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా మనం ఒక డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఇక ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ పైన, బేస్ లైన్ పైన క్లోజ్గా అంటే బేస్ లైన్ కింద ఉండడం అయితే జరిగింది. సో నిన్న మనం డిస్కషన్ చేశాము, ఒకవేళ దీనిపైన ఓపెన్ అయినా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ మనకు బేస్ లైన్ వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి అంటే అక్కడే ఓపెన్ కావడం జరిగింది. అక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఎనీహౌ రేపటి రోజున ఒకవేళ స్లైట్గా మళ్ళీ ఏదైనా న్యూస్ వల్ల గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఉండడం జరిగింది. అంటే గతంలో సపోర్టు ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో ఈ లెవెల్ వచ్చేసి అంటే 16,850 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో 16,850 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,300 ఉంటుంది. సో ప్రస్తుతానికి సో నెక్స్ట్ మన టార్గెట్ 16,850 వరకు వెళ్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే అంటే అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే 17,250 వరకు వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నది అప్ సైడ్. ఇక్కడ డౌన్ సైడ్ సినారీ వచ్చేసి సో ప్రైస్ అనేది ఒకవేళ ఇవాళటి ఓపెన్ అంటే 16,600 కింద ఓపెన్ అయితే సో డెఫినెట్గా ఇవాళటి లోను ఒకసారి అయితే టెస్ట్ చేస్తుంది. సో ఈ లో వచ్చేసి 16,440 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ దీని దగ్గరలో ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తుంది. అప్పుడు ఇక్కడ మనకు ఒకటి కన్వర్జన్ లైన్ అనేది ఉంటుంది. సో ఈ కన్వర్జన్ లైన్ వరకు సో అప్పుడు 16,200 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇది ఈ రెండు అప్ సైడ్ లైన్ లెవెల్స్, డౌన్ సైడ్ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైకి అయితే రావడం జరిగింది. ఫ్యూచర్ కుమో బులిష్లోకి మారింది. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, మనకు బులిష్నెస్ను ఇండికేట్ అయితే చేస్తూ ఉంటుంది. సో అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తేనే మళ్ళీ అంటే ఇవాళ హై అనేది బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తే సో డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి ఇది 17,200 దగ్గర ఉండడం అయితే జరిగింది. అంటే ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ మనం ఇక్కడ బేస్ లైన్ ఫ్లాట్గా ఉంటే ఇక్కడ చాలాసార్లు మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ బేస్ లైన్ అనేది ఫస్ట్ క్యాండిల్ తర్వాత అంటే 950కి ఫ్లాట్గా ఉన్నది బేస్ లైన్ అండ్ 10-15 క్యాండిల్ కూడా
ఫ్లాట్గా ఉంది. అంటే దీని అర్థం ఏంది, 9:15కి ఫ్లాట్గా ఉండి 10:15కి రెండు ఫ్లాట్గా ఉంటే ఈ హైస్ అనేటివి బ్రేక్అవుట్ రావు, ప్రైస్ అనేది పుల్ బ్యాక్ వస్తుంది. సో పుల్ బ్యాక్ అయితే రావడం అంటే తర్వాత వరుస 2-3 క్యాండిల్లో వెనుకకైతే రావడం జరిగిందిగా చూడండి. సో కాబట్టి సో ఎప్పుడు కానీ ఈ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నా, స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నా, అంటే స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నా కూడా ప్రైజెస్ అనేవి ఫుల్ బ్యాక్ వస్తాయి, కన్సాలిడేషన్ అయితే వెనుకకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి, అంటే అది ఎక్కడి వరకు వస్తుంది, బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ రాకపోతే కొంచెం ఒక 1 or 2 క్యాండిల్స్ అయినా వెనుకకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేనైతే ఓన్లీ 2 క్యాండిల్స్ అని చెప్తున్నాను. అంటే మనకు ఈ ఫ్లాట్నెస్ అనేది ఐడెంటిఫై చేయడానికి కూడా 2 క్యాండిల్స్ అవసరము. దాని తర్వాత ఒక 2 క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్ అంటే ఒక డే మొత్తం అంటే ఆ హై అనేది బ్రేక్అవుట్ కాకుండా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి సో ఎప్పుడైనా కానీ ఇలా వచ్చినప్పుడు సో మీరైతే ట్రేడ్ అయితే చూడండి, అంటే ఇలా వచ్చి అంటే బేస్ లైన్ కింద ఉండి ప్రైస్ అనేది అప్ సైడ్లో ఉంటే ప్రైజెస్ అనేది వెనుకకు వస్తుంది, బేస్ లైన్ పైన ఉండి ప్రైజెస్ అనేది కింద ఉంటే ప్రైజెస్ అనేవి అప్ సైడ్ పుల్ బ్యాక్ వస్తాయి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. సో ఈ సందర్భంలో ఈ క్యాండిల్ మనకి ఇండికేట్ చేస్తుంది, అంటే ఈ లో అనేది బ్రేక్అవుట్ రాదు, అంటే ప్రైజెస్ ఎటు సైడ్ వెళ్తాయి, ఈ బేస్ లైన్ సైడ్ వెళ్తాయి. బేస్ లైన్ సైడ్ వెళ్తాయి అంటే చూడండి, ప్రైజెస్ అయితే బేస్ లైన్ సైడ్ వచ్చినాయి కదా. సో ఈ క్యాండిల్ తర్వాత మనం బై చేసినట్టయితే డెఫినెట్గా సో మనకు జస్ట్ 2 క్యాండిల్స్ అంటే 2 అవర్స్ అని చెప్పాము, 2 అవర్స్ అంటే 2 అవర్స్ లోపల మనకు ఈజీగా మన టార్గెట్స్ అయితే అచీవ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా ఈ ఇచిముకి ఇండికేటర్ను వాడండి. సో ఎక్స్టెన్సివ్గా అంటే దీన్ని కొంచెం మనం ఎంత ఎక్కువ యూజ్ చేసుకుంటే మనం అంత ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో లేదు అంటే జస్ట్ ఎడ్జ్గా యూజ్ చేసుకున్నా కూడా మీకు ప్రాఫిట్లోనైతే ఉంటారు. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది ఇక్కడ కూడా. సో ప్రైస్ అనేది ఇక్కడ R1 R2 పైన ఓపెన్ కావడం జరిగింది, మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ట్రేడ్ చేసుకుంటాం. ఈ లెవెల్ అంటే ఇక్కడ ఈ లైన్ అనేది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది దీని కింద ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది యాక్చువల్గా R4 లేదంటే డిస్టెన్స్ బిట్వీన్ ద R3 అండ్ R4 మధ్యలో ఉండేది కూడా అవుతుంది. బట్ మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. అకార్డింగ్ టు దీని ప్రకారం స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక ఒకసారి ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేద్దాం. ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. సో ఈ లెవెల్ నుంచి ఇటు డౌన్ సైడ్ వచ్చింది, అంటే ఈ లో అనేది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి సో ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. మరి మనం ట్రేడ్ ఎక్కడ ఇనిషియేట్ చేయాలి, ట్రేడ్ ఎప్పుడైతే ఇలా డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా వెళ్తుందో ఇక్కడ ఈ లెవెల్ ఈ నెక్ లైన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుందో సో నెక్స్ట్ మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో టార్గెట్ ఎంత ఉంటుంది, సో ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ వరకు ఉంటుంది. సో టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళింది. సో మళ్ళీ ఒకసారి వెనుకకు పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ప్రైస్ అనేది మళ్ళీ ఇటు నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. సో మరి ఈ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చిందా, ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ రాలేదు కదా. ఒక్క నిమిషం కొంచెం జూమ్ చేద్దాం. సో మరి ఇది అంటే మనం ఇది బ్రేక్ చేస్తేనే ట్రేడ్ తీసుకుంటాం, పుల్ బ్యాక్ వచ్చింది బట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ రాలేదు. సో మరి మళ్ళీ ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటాం, ఈ లోస్ బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఎంట్రీ పాయింట్ లభిస్తూ ఉంటుంది, అంటే ఈ లో కింద క్లోజింగ్ కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్. మరి స్టాప్ లాస్ ఎక్కడ, నెక్స్ట్ అంటే ఈ లెవెల్ బ్రేక్ కాకముందు ఒక స్వింగ్ హై అనేది ఉంటుంది, ఈ స్వింగ్ హై అనేది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. లేదు అంటే సో ఈ డిస్టెన్స్ అంటే మనం ఏదైతే ఈ నెక్ లైన్ అనుకుంటున్నామో సో ఈ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసుకున్నా కూడా సో అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ను ఇనిషియేట్ చేయండి. సో డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటారు. చూడండి మళ్ళీ ప్రైస్ అనేది మళ్ళీ ఒకసారి ఇలా డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. సో మళ్ళీ ఈ లెవెల్ అంటే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అయితే. బట్ ఇది ఫెయిల్ అయింది ఇక్కడ వాస్తవానికి. ఇది అంటే ఇలా వస్తే మనకు అంటే ఇలా వచ్చినప్పుడు ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేసుకుంటాం, లేదంటే ఈ లోస్ బ్రేక్అవుట్ అయినా కూడా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. బట్ ఇది ఇలా వచ్చింది అంటే మనల్ని చీటింగ్ చేసింది, అంటే ట్రాప్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది ఫెయిల్ అయింది ఇక్కడ.
ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది ఈ జోన్, ఫస్ట్ ఈ జోన్ చూద్దాం. సో ఈ జోన్ పైన ఈ జోన్ మధ్యలో ఓపెన్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. అంటే 2 టైమ్స్ అప్ సైడ్ డౌన్ సైడ్ 2 టైమ్స్ బ్రేక్అవుట్ వచ్చింది. సో కాబట్టి ఈ జోన్స్ని మనం అప్పుడు దీన్ని డిలీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక జోన్ చూద్దాం. సో ఈ జోన్కి ప్రైస్ అనేది సెకండ్ క్యాండిల్లోనే రీచ్ కావడం జరిగింది విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాం. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ రాలేదు, కానీ 1:1.5 అయితే రావడం జరిగింది. ఎనీహౌ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ జోన్ కూడా వ్యాలిడిటీని కోల్పోవడం జరిగింది. ఇక రిమైనింగ్ జోన్, మిగిలిన జోన్, సో ఈ జోన్కి ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. సో అంటే కంప్లీట్గా దీనిపైన పూర్తిగా ఏం క్లోజ్ కాలేదు. నెక్స్ట్ మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ డౌన్ సైడ్ వచ్చే క్రమంలో సో మన ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఏదవుతుంది. సో ఈ జోన్ చాలా చిన్నగా ఉన్నది కాబట్టి ఈ లేటెస్ట్ ఈ స్వింగ్ హైని కూడా అంటే మనం దీన్ని స్టాప్ లాస్గా కన్సిడర్ చేయవచ్చు. దీన్ని కన్సిడర్ చేసినప్పుడు మన టార్గెట్ 1:2 టైమ్స్, లేదంటే ఇక్కడ లేటెస్ట్ స్వింగ్లో ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. అది అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ ఒక సప్లై డిమాండ్ జోన్ గురించి ఇక్కడ చూడండి. ఒక మంచి మొమెంటమ్ క్యాండిల్, అలాగే ఒక మంచి మొమెంటమ్ బెరిష్ క్యాండిల్, వీటి మధ్యలో చిన్న డోజీ క్యాండిల్ రావడం జరిగింది. స్మాల్ స్టాప్ లాస్, జస్ట్ బాడీ టు వీక్ డ్రా చేసుకున్నా కూడా ఈ జోన్ చూడండి, జస్ట్ టచ్ అయింది అంటే ఈ జోన్కి, అంటే ఇది ఎంత ఉంటుంది, చాలా తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది చూడండి. బట్ మన టార్గెట్ అనేది మోర్ దెన్ 1:10 టైమ్స్ పైన రావడం జరిగింది. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఒక పర్టికులర్గా ఒక మొమెంటమ్ క్యాండిల్స్ ఇలా వచ్చినప్పుడు డెఫినెట్గా స్మాల్ స్టాప్ లాస్ ఉంటుంది. ఆ స్టాప్ లాస్ని మీరు బేర్ చేసినట్టయితే మీ టార్గెట్ 1:2 కాదు, 1:5 టైమ్స్ లేదా 1:2 టైం తీసుకోండి. సో ఈజీగా అంటే రావడానికైతే మినిమం 1:5 టైమ్స్ రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా నేను చెప్పదలుచుకుంది అయితే 1:3 టైమ్స్ అయితే గ్యారంటీగా వస్తుంది. బట్ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఉండాలి, బేస్ క్యాండిల్ అనేది, అలాగే ఈ 2 క్యాండిల్స్ అనేటివి సో మొమెంటమ్ క్యాండిల్స్ అయినాయి అనుకోండి, పర్టికులర్గా ఇంకా ఆపోజిట్లో ఉంటే మాత్రం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ఆ ట్రేడ్ అనేది, ఆ జోన్ అనేది విన్నింగ్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయండి. ఇక రేపటి రోజున ఇక్కడ 2 సప్లై జోన్స్ అయితే ఉండడం జరిగింది. బట్ ఇవి లెవెల్స్ ఉన్నాయి. బట్ కన్సిడర్ అయితే చేయండి. ఈ 2 జోన్ల కంటే యాక్చువల్గా ఈ లెవెల్స్ ఉన్నప్పుడు పై లెవెల్ వర్కౌట్ అవుతుంది. బట్ ఈ కింది జోనే క్వాలిటీ జోన్గా ఉన్నది, ఎందుకంటే 2 మొమెంటమ్ క్యాండిల్స్ మధ్యలో బేస్ క్యాండిల్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు సో ప్రైస్ అనేది రిజెక్షన్స్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ జోన్ని మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్లో 35 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35,500 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్ సినారీ చూసినప్పుడు అయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది, ఈ లెవెల్ వచ్చేసి 33,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,500. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఇది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే సో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి బెరిష్నెస్సే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కూడా బెరిష్లో ఉంది కాబట్టి సో బెరిష్నెస్సే కంటిన్యూ కావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇక అంటే ఈ గ్లోబల్ క్యూస్ అలాగే ఈ పాజిటివ్ న్యూస్ వల్ల సో కొంచెం అప్ సైడ్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇవి బేస్ లైన్కు పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలానే ఈరోజు అయితే రావడం జరిగింది, మేబీ రేపు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా రావాలంటే ఈ హై అనేది బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తే ఫస్ట్ టార్గెట్ బేస్ లైన్ వరకు వస్తుంది. బేస్ లైన్ వచ్చేసి 35,800 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ ఈ బేస్ లైన్ దగ్గరే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే సో నెక్స్ట్
ఇంకొక 1000 పాయింట్స్ అప్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 36,800 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఫస్ట్ టార్గెట్ 35,800, సెకండ్ టార్గెట్ వచ్చేసి 36,800 వరకు రావడానికి అప్ సైడ్లో ఉన్నది. ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చేసి ఫ్లాట్గా ఓపెన్ అయిన ఇవాళటి లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిన ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ను అనేది ఫిల్ చేయాలి. గ్యాప్ను ఫిల్ చేసే క్రమంలో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే 33,800 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, లేదంటే దీని కింద బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ మళ్ళీ 33,000 వరకు కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ క్యాండిల్లో చూసినట్టు, అవర్లీ క్యాండిల్లో అయితే ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది, ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నది కాబట్టి సో ఇది న్యూట్రల్గా ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్, లేదా డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 33,800. ఇందాక చెప్పుకున్న ఈ 33,800 అనేది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ దీని కింద ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ వరకు, అంటే ఫస్ట్ ఈ లెవెల్ ఒకసారి టెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ లెవెల్ ఈ లెవెల్ 33,500 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అప్ సైడ్లో ఇందాక చెప్పుకున్న లెవెల్స్ వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే ఈరోజు కొంచెం అంటే మొత్తానికి ఓవరాల్గా నెట్ సెల్లోనే ఉండడం జరిగింది. బట్ కంపేర్ టు నిన్న మొన్నటితో పోల్చుకున్నప్పుడు సో 2,000 కోట్లు, అది 2,000 వర్త్ షేర్స్ని, అంటే క్రోర్స్ని వెళ్ళి సెల్ చేయడం అయితే జరిగింది. సో అంటే నిన్న మొన్నటితో పోల్చుకున్నప్పుడు ఈరోజు కొంచెం తగ్గించారు. సో ఇది మేబీ ఇక్కడ నుంచి ఎండ్ కావాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు కూడా బై చేయడం జరిగింది. సో మన వాళ్ళు కూడా వీళ్ళకు మినిమం 50% అయితే వీళ్ళు సెల్ చేసిన దానిలో మన వాళ్ళు 50% వరకు అయితే బై చేయడం అయితే జరుగుతుంది. బట్ వీళ్ళు ఆపితేనే మనం ముందుకైతే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ డేటాను అయితే ట్రాక్ చేయండి. అలాగే ఇంటర్డే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇవి నారో సిపిఆర్ ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకు ఇండెక్స్ కూడా రావడం జరిగింది, నిఫ్టీ. సో కాబట్టి రేపు ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి పర్ఫెక్ట్ ఎంట్రీస్ తీసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.